అందరికీ నమస్కారం. ఈ రోజు తిండి పోటీ వచ్చేసి మా మర్దలతోని ఇది వరకు చికెన్ మంచూరియా తిండి పోటీలో మా మర్దలే గెలిచింది. అయితే మొత్తం మా మర్దలకి ఇష్టమైన ఫుడ్ ఉంటది అని చెప్పినాం అనమాట నెక్స్ట్ తిండి పోటీలో. అందుకోసం అని చెప్పేసి నీకు ఏమి ఇష్టం రా అని అడిగితే పెద్ద లిస్టే చెప్పింది. ఆ లిస్ట్ లో కొన్ని మాత్రమే సమకూర్చగలిగాం. అంత పెద్ద లిస్ట్. ఎవరికన్నా ఫేవరెట్ ఫుడ్ అంటే ఎవరికి ఏదైనా ఇష్టమైన తిండి అంటే ఒకటో రెండో కావాలంటే 3 ఉంటాయి కావచ్చు, 4 ఉంటాయి కావచ్చు. మొత్తం ఒక పెద్ద 10-20 గల చెప్పింది. ఇంకో 5 రకాలుగా అయితే సమకూర్చినాం అనమాట. పులిహోర నేనే చేసిన, గులాబ్ జామ్ నేనే చేసిన. ఇందులో సమోసా పకోడీ మాత్రం బయట నుంచి తీసుకురావడం జరిగింది. ఇదైతే కూల్ డ్రింక్. మా ఆయన నేను చేసిన తిండి కాకుండా బయట నుంచి తెచ్చింది అన్న వల్ల కవర్లు పట్టుకొని మరీ తింటా ఉన్నాడు. పకోడీ అంటే అంత ఇష్టము. ఇట్లా 5 రకాలు తనకి ఇష్టమైన తిండి పోటీలో. మరి నేను గెలుస్తానా మమత గెలుస్తానా అనేది చూద్దాము. పనిష్మెంట్ ఏమన్నా ఉందా బావా? పనిష్మెంట్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ తినే కాడ మాత్రం ట్విస్ట్ ఉన్నాయి. పనిష్మెంట్ అంటే కదే ఇంకో చెట్టు నాటాలి. చూద్దాం. మళ్ళీ చెట్లు నాటాలా? బయట వర్షం పడుతుందని ఉన్న చెట్లన్నీ మాత్రమే నాటిద్దాం అనేసి అనుకుంటాను. లేదు ఇంకో చెట్టు నాటాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఓడిపోతే చెట్టు నాటాలి ఇక నుంచి. అంటే అది కావచ్చు, ఇంకా వేరే ఉండొచ్చు. ఇప్పుడైతే చెట్టు నాటడం వర్షం పడుతుంది కాబట్టి చెట్టు నాటడం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి చెట్టు నాటాలి. ఒక 2 నాటాలి ఖచ్చితంగా. వర్షంలో పోవాల్సిన అవసరం లేదు. జలుబు అంటే ఆరోగ్యం కలగైతే వేయం కానీ కాదు. మేమిద్దరం పెట్టుకున్నప్పుడే బాగా కానీ ట్విస్టులు అవి పెట్టాలనిపిస్తుంది. పోయినసారి కూల్ డ్రింక్ చేతితో ముట్టుకోవద్దు అని అంటే కథ కొంచెం డిస్టెన్స్ లో నేను ఓడిపోవాల్సి వచ్చింది. సురబుద్ధి కాదు అందుకని ఈసారి అట్లా రాకూలి ఆ మెరుగులో పెట్టి ఆ నోట్ అలాగచ్చింది. కానీ ఇగో ఇష్టాలు చూడండి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇష్టంగా ఉంటది. ఇటు పులిహోర ఇష్టం అట, అటు గులాబ్ జాము, సమోసా ఇష్టం అట, పకోడీ ఇష్టం అట. గిన్ని మొత్తం జంక్ ఫుడ్ లవర్ ఉన్నది తను కూడా. ఇదైతే అక్కకి ఇష్టం. అమ్మో నాకు బీట్రూట్ జ్యూస్ లేకపోతే రియల్ జ్యూస్ మొన్న పెట్టింది మంచిగా ఉండి. ఇంకా అందుకనే తెల్లగా అట్లా అనుకునే. కాకపోతే మనం ఎట్లడో గట్లనే ఉంటాం అంతే. బాగా చెప్పు ట్విస్ట్ ఏంటిదో చెప్పి. అయితే రోజు లేచి మొన్న తెల్లగా అవుతానని ఏదో వీడియోలలో చూసిందట. బీట్రూట్ క్యారెట్ ఒకటే తాగుతాను. మొన్న ప్రాబ్లం కూడా అయింది. క్యారెట్ ఎక్కువ తింటే తెల్లగా అవుతారని చూసిన. మరి ఏం చేస్తాం, నల్లగా పుట్టిన వాళ్ళు నల్లగానే ఉంటాం కానీ కొంచెం కలర్ మార్చుకోవాలని ఆపేచ్చిన. కానీ మారుతుందా? మారది. మళ్ళీ ఎండలో పోగానే అట్లా తయారవుతాం. నీడలు ఉన్నంతసేపు మంచిగా ఉన్నాం. అదేంది మేము వాడేది అది రాక్కునేది ఏవో ఫేస్ వాష్ పెట్టి ఒకటే రాకుండా ఇక తెల్లగా అయితే నిజంగానే తెల్లగా అయితే కావచ్చు. నేను 4 డబ్బాలు ఒకటి చెప్తే 4 తెచ్చిన. ఆశకి తమన అవుతుందేమోనని ఎన్ని రుద్దినాక అంతే ఉంటాం కావచ్చు. కానీ ఏదో అట్లా మన సంబరం కోసం కనీసం ఆ కురుపులు గిరుపులు కాకుండా అట్లన్నా మంచిగా కనబడతాను అని సంబరపడ తప్ప ఇంకోటి ఏం లేదు. మరి తిండి పొడి విషయానికి వద్దాం. ముంగడి తిండి పెట్టి బావేదో మాట్లాడతానే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ అయితే ముందు స్టార్టింగ్ అంటే దీనిలో ఒక్కొక్క లెవెల్స్ బట్టి గెలవాలి. అంటే టకటక ఏది తినుడు కాదు, అన్ని కలిపి ఇష్టం వచ్చినట్టు తినుడు కాదు. ఫస్ట్ అన్నం తినాలి. అన్నం లెవెల్ గెలుస్తారో చూడాలి. ఓకేనా? దాని తర్వాత అది ఇది దీనిలో గులాబ్ జామ్ తినాలి. సెకండ్ గులాబ్ జామ్. అప్పుడే కాదు ఫస్ట్ అన్నం తినే ఆగాలి. అంతే. విన్నర్ దాని లెవెల్కి వెళ్తారో చూడాలి. బావా పులిహోర తర్వాత ఇట్లా పెట్టు, ఎందుకంటే స్వీట్ లాస్ట్ తింటే బాగుంటది. ఎవరైతే పెట్టాలని చూడండి. కానీ ఒక్కొక్కటి టాస్క్ అన్నట్టు. ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయినా అయితే ఇట్లా వద్దాం. పులిహోర, పకోడీ, సమోసా, తర్వాత గులాబ్ జామ్, తర్వాత కూల్ డ్రింక్. ఓకే. కాకపోతే ఇది తిన్నాకనే కూల్ డ్రింక్ తాగితే మంచిగా ఉండదు అనుకుంటా. గులాబ్ జామ్ తిన్నాక కూల్ డ్రింక్ తాగితే కొంచెం వామిటింగ్ అవుతుంది కావచ్చు. నాకైతే అవుతుంది. మీ కడుపులు కయ్యాలి ఏమన్నా పెద్దవి కదా కడుపులు. నాతో చెప్పురా, నీకు ఇష్టమైన తిండి పోటీ పెట్టినాం. మరి నేను ఇంత కష్టపడి పులిహోరలో టక్కన మంచి చేద్దామని కథం చేద్దామని చూస్తాను. స్పూన్ తోనే తినాలి ఖచ్చితంగా. గులాబ్ జామ్ స్పూన్ తోనే తినాలి, ఇది స్పూన్ తోనే తినాలి. పకోడీ కూడా స్పూన్ తో తినాలి. ఎందుకు బావా? ఏ టాస్క్ ఆ టాస్కే. ఫస్ట్ టాస్క్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళీ ఏం లేదు. చేతితో తింటా, ఆతో తింటా, దీంతో తింటా ఏం లేదు. ఇక స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఎందుకంటే పానం కొట్టుకుంటుంది మీకు కాబట్టి నేనైతే పాల్గొంటాను. ఆ గులాబ్ జామ్ డొక్కుడో కనిపిస్తాను. నాకు స్వీట్ వల్ల కాదు. స్వీట్ అనేసరికి వైదొలిగి అన్నట్టు తిండి పోటీల నుంచి పక్కకు ఉన్నాడు. ఆ పులిహోర కూడా అంతే. పులిహోర నిమ్మకాయలు ఇరుగా నిమ్మకాయలు వెండిల్లు. బయట వర్షం పడుతుంటే మంచి స్నాక్స్ ఓకే, కానీ నిమ్మకాయ పులిహోర కొంచెం స్వీట్ కొంచెం అట్లా ఉంది. కానీ ఇంకా మాటలు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ పులిహోర 1 2 3 స్టార్ట్. పులిహోర ఎవరికి వెళ్తారో చూద్దాం. ఇక
చాలా పల్లీలు ఎక్కువ ఏమని చెప్పిన ఎందుకంటే నవ్వులు తినాలి కదా లేకుంటే అన్నం ఉట్టిగానే మింగుతారు. తింటానా వారా అంటే ఇప్పుడు 5 టాస్కులా? నువ్వు మాట్లాడకే చెల్లి ఇదివరకు ఎప్పుడెప్పుడు తిన్నా పులిహోర రోజు తింటావా అప్పుడప్పుడు తింటావా? అయ్యో ఈయన గిట్టనే మస్తు అసలు ఎవ్వరు మాటినది గిట్టనే ఒక్క మాట పట్టించుకుంటది ఇంట్లోకి. అందుకనే ఇది తిడతాను ఎవరి మాట పట్టించుకో తిని మీద కూర్చుంటా అని. ఎందుకంటే ఎప్పటికి పాపం వర్షం ఓడిస్తాను. పులిహోర రోజు తింటారా మీరు? సరైనప్పుడు ఏం చేస్తారా? పులిహోర చేస్తావా? మెడలు కాదురా మాట సమాధానం చెప్పాలి. ఇంకా మహిళలు ఇప్పుడు అయ్యో ఎద్దులారా ఎద్దులు అయితే దూకుతాయి తింటారా తింటలేమని ఇట్లా ఎందుకు రాగిట్లా ఉట్టిగానే. పోయినసారి నేను అన్నానని ఈసారి మొత్తం సపోర్ట్ అంతా చెల్లకే నాకు నాకు పోయినసారి అన్నానని ఈసారి నాకు అన్నట్టు సపోర్ట్ అంతా. ఎందుకంటే నువ్వు ఎవటి ఓడిపోయినా అని చెప్పి ఒకటే ఆనందం అన్నది. నీకు మరి చికెన్లు మటన్లు ఎందుకు నచ్చాయిరా చెప్పురా. ఇదే కథ వాళ్ళ ఇంట కూడా గిద్దే ఏం మాట్లాడదట. అందుకనే నువ్వు తినే నువ్వు ఆగకే నువ్వు గెలవాలని ఏదో ప్రయత్నం చేస్తే నువ్వు మోగా మనసులు పాటలు పాడుకున్నావు. నీక నువ్వు ఒక మైక్ ఇస్తా ఇంకో ఇంత పెరుగు పెడతా అయిపోతాడు కలుపుకుంది. నువ్వు పులిహోర ఎట్లుందిరా? నీ ఎట్లా మంచిగా ఉంటుంది. నువ్వు చేసిన పులిహోర అంత పొడుగు పులిహోరలానే ఉంటుంది పులిహోర. దీనిలో 5 ఇట్లా ఎవరు గెలిస్తే అంటే 3 ఇట్లా ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ అన్నట్టు వాళ్ళు గెలిచినట్టు. అర్థమైంది కదా? ఇదన్నా అర్థమైంది అన్నయ్య మరి ఇట్లా కథ ఇట్లా వచ్చినాము నాకు ఇంతవరకు అర్థమైంది అని చెప్పి చెప్పాలి. ఇదన్నా చెప్తలేవు. మొత్తం అర్థమైంది. అన్నం పక్క పెడతాంది. మెచ్చున్నాయా? తిను తిను ఈ పక్క ఒకటి తింటా అంటే నాకు పచ్చపడతలేదు. తిను అయిపోతుంది. నువ్వు మిర్చి అన్న వల్ల ఇది మిర్చి పక్క పెడతాది. అమ్మా ఫస్ట్ టాస్క్ విన్ అయితే విన్ అని చెప్పాలి. చేతులు పైకి లేపాలి. నోట్లో అన్నం ఉన్నదా లేదా? నేను రైస్ ఎక్కువ తినలేను అన్నయ్య. ఫస్ట్ టాస్క్ లో నేనే విన్నా. నోట్లో ఏం లేదు. ఓకేనా? ఓకే మొత్తాన్ని సాధించడం ఇట్లా కొట్టు. ఏం కొట్టాలి? మొత్తం తినాలి కదా తను కూడా. తినాలి ఏంటో మరి ఈసారి వెరైటీగా ఉన్నది. ఇట్లా కొత్తగా అనిపిస్తుంది. కళ్ళం కూడా కనబట్టి అన్ని కడుపులో వారేసరే తెలుసు. ఇప్పుడు ఆగాల్సి వస్తుంది. మంచిదే బ్రేక్ దొరికింది. ఇప్పుడైనా చెప్పరా పులిహోర ఎట్లుంది? మా ఆయన కోసం ఈ పల్లీలు శనగపప్పులు ఇవన్నీ ఎక్కువ వేసుడు అలవాటు అనమాట. అట్లనే వేసిన బావట్లే ఏమన్నా నేను కూడా తింటా అన్నట్టుగా చెప్పింది. కానీ చూడండి బయట నుంచి తెచ్చిన పక్కడే తింటాను. ఫస్ట్ బాగుందని చెప్తాను. ఎందుకంటే ఇవరకు బాగుంది కాబట్టి సపరేట్ కూడా తినేసరికి కొంచెం లేట్ అయింది. పల్లీలు శనగలు అవన్నీ నెక్స్ట్ ఏంటి బావా? నెక్స్ట్ మీకు ఏం జరుగుతుంది? నెక్స్ట్ మీరే చెప్పండి. పకోడీనా? సరే నెక్స్ట్ పకోడీ. ఇప్పటికైతే ఫస్ట్ ఒకటి గెలిచింది వచ్చి సెకండ్ రౌండ్ ఎవరికి ఎత్తారో చూద్దాం. మొత్తం 5 రౌండ్స్ ఇవి. రెడీ 1 2 3 స్టార్ట్. మెత్తగా ఉన్నట్టు తింటారు. నాకే కరకర నాకే నామని తినడాలే. అయ్యో దీని నేను ఉంటే ఓడిపోతున్నాయి. నీకు నయం భగవంతుడు నాది కొన్ని ఇలా పాల్గొనకని చెప్పిండు. మీకు సౌండ్ కూడా వస్తలేదు. నేను నవ్వలేదేమో పరపర సౌండ్ వచ్చాయి.
అయ్యో దిలో ఉన్న పక్కన చెల్లెగెత్తుంది అనుకున్నా. కదిన తిండి చూస్తే నాకు తిండి తన తినే తిండి చూస్తేనే సగం లేక మనం అయ్యో అనిపించింది. మంచూరియా లాంటిదే మంచిగా తిన్నది కానీ మంచూరియా లాంటిది ఇష్టపడలేదు మరి చెల్లి ఎందుకో. అయిపోయింది, పకోడీ కంప్లీట్ చేసేసిన. ఈసారి మా మధ్యాహ్నం మీద ఖచ్చితంగా నేనే గెలవాలి. చెప్పండి నెక్స్ట్ ఏం తినమంటారు తొందర చెప్పండి. 2 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడే కాదే అక్కడ నీళ్ళు అయిపోయినాయి. లేదు కంప్లీట్ కావాలి. అందుకనే ఆ నెక్స్ట్ కంప్లీట్ చేస్తలేరు నెక్స్ట్ ఉండోళ్ళు అని చెప్పి ఇట్లాంటి టాస్క్ పెట్టినాను ఆయన. ఇక మొత్తం కడుపులు వలగాలి దెబ్బకే తిరిగిపోటీ అంటే అద్దు అద్దు దేవుడు అనుకోవాలి. నాకు ఇవి 2 ఇష్టమే, ఇది కొంచెం కష్టం. అమ్మ పేపర్ ముందే లీక్ చేసిందా ఇది కష్టం అని. అరే నీకు ఇవన్నీ ఇష్టం అని చెప్పినావు కదరా, మరి ఇవన్నీ ఇట్లా ఒకటేసారి నాకు ఇష్టమైన అన్నీ ఇట్లా తయారు చేసుకుని ఎప్పుడైనా తిన్నవారా? ఒక్కసారి తిండే, ఎప్పుడు తిండే. అన్ని బయట తెచ్చుకొని తింటది. తిండి పట్టు పుణ్యాన ఇష్టమని అన్ని ఒకటేసారి తినే అవకాశం అయితే వచ్చింది. కానీ పక్క తినాలి, దాన్ని ఆస్వాదించుకుంటూ తినలేదు. అవునవును నిజంగానే ఏదైనా ఇష్టం ఉంటే మెల్లగా తింటేనేమో అది వేరు, మనకు ఆహా తిన్నామని అనిపిస్తుంది. ఇట్లా అయితే కథ అట్లా కడుపులో వారాలి అంత పడి ఉంటుంది, అంతే తప్పితే తిన్నామన్నట్టు ఫీల్ అనిపించేది. నైట్ వరకు కూడా ఆకలి కాదు. చెప్పు బాబా అయిపోలేదు ఇంకా అయిపోవాలి. తినమన్నది ఏం కాదు ఏం కాదు, నేను గెలిచినా కదా అందుకని ఏం కాదంటారు. మమత తిన్నదాకా ఆగినాము. బావ నాకు కొంచెం వాటర్ ఏమంటారు బుద్ధి పుట్టింది అన్నట్టు పాపం అనిపించింది, మంచినీళ్ళు లేకపోతే ఎట్లా అన్నట్టుగా బావ వాటర్ ఇచ్చిండు. 2 ఓడిపోయింది కాబట్టి నెక్స్ట్ చెల్లెనే గెలవాలనిపిస్తాను. 1 2 3 స్టార్ట్. పోనీ తిండి పోవడం మరి నాకు తినవు కానీ ఇంతగా కడుపు అది ఇంత సంపా అంత కట్ల అగడబడ్డట్టు తింటాను. ఇది అలగడ్డ అయిపోవాలి. చెల్లి ఏంది ఇస్తాను ఆస్వాదిస్తాన్ని సపరించుకుంటూ తింటాన్ని. తిండ్రా తిండ్రా. అబ్బో నీకు భయపెట్టేటోళ్ళు ఉండాలి, నువ్వు లేకుంటే అమ్మో గిట్లా తింటావన్నట్టు. నేను ఉంటే తినది సగం భయపడుతుంది. మిరపకాయలు తింటున్నావు కొంచెం ఏడిపోతాను తినాలంట. చాలా నేనే కదా. అబ్బా సమోసా కూడా గెలిచింది, మొత్తానికి 3 గెలిచింది. వదిలేయాలి ఇప్పుడు నేను వదిలేయాలనా? వదిలేసుడు ఏం లేదు, మొత్తం తినారు వదిలేసుడు ఉన్నది. ఈ గ్యాప్ ఇచ్చి తినడం మంచిగా ఉన్నది. నేను మా మద్దల మీద గెలవాలి అని ఫిక్స్ అయినా అంత. సమోసా మిరపకాయలు బాగా కారం ఉన్నాయి, బాగా ఎప్పటికి ఎట్లా తింటాడేమో. నేను కూడా పాపం పోనీ ఈసారి ఒకసారి వదిలేద్దాం పక్కకుంటే భయపడుతుంది అసలు ఘోరంగా. అబ్బా ఈసారి ఒకసారి వదిలేద్దాం అన్నట్టు. అబ్బో పెద్ద జోక్ ఇది. అయిపోయింది. అయ్యో బాబా చెల్లికి నచ్చినవి లేవి అయితే. నీకు నచ్చిన తిండి పొట్టు అంటే ఏం పెడతావే మళ్ళా? ఉన్నది కదా ఐస్ క్రీమ్. నాతో గెలుస్తుంది. ఓకే ఓకే అయితే నెక్స్ట్ నేను ఏది పెడతా అది మమతకి ఇష్టం ఉన్నా లేకపోయినా మమత తినాలి ఖచ్చితంగా, అంతేనారా? ఓకేనా సమ్మతమేనా? ఓకే. సమోసా అయిపోయిందారా? అయిపోయింది, అయిపోతాను. మాట్లాడకుండా వెళ్దాం అనుకున్నది కానీ పాపం అక్క కోసం. వద్దు వద్దు, నేను నమ్మలేను ఈ అన్న చెల్లెళ్ళ స్టోరీలు నమ్మలేను. ఎప్పటికీ మస్తు ఫాస్ట్ గా తింటా. అసలు మొన్న మంచూరియా పోటీలా ఎట్లా భయమవుతాను ఎటుపోతాను అర్థం కాలేదు. ఈసారి నేను అట్లా తినాలని ఫిక్స్ అయినా, అందుకనే ఖచ్చితంగా నవ్వులు తినేటి. మంచూరియా పోటీలో ఆల్రెడీ వేస్తారో మెత్తపడతాయి కాబట్టి ఈజీగా ఉట్టిగానే మింగింది. ఇప్పుడు ఖచ్చితంగా నవ్వులే తినాలి. అవును బావతో కూడా ఇట్లా పెడితే నేనే గెలుస్తా. చూద్దాం. ఓకే ఎవరిదారా గులాబ్ జామ్ టక్క తినబుద్ది కావచ్చు, అందుకనే ఓకే ఓకే అంటాంది. అవును ఇష్టమారా బాగా. ఎంత తేడాతో ఓడిపోతావు చూద్దాం. ఇక
ఎంత తేడా ఉన్నది అయిపోయింది అన్ని ఇట్లా ఆహా. 3 తలకి ఇప్పుడు 5 ఇట్లా ఇప్పుడు 3 నేను గెలిచిన కదా డబ్బులు మిగతా 2 నువ్వే గెలిస్తే ఒకటే ఛాన్స్ ఒకటే డిఫరెన్స్ కదా. డిఫరెంట్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి కొంచెం, ఎందుకంటే 3 గులాబ్ జాములు అదేంటి వాటరా వాటర్ సూప్ సూప్ అది గులాబ్ జామ్ సూప్ పానకం చేతింది. అయ్యో 1 2 3 స్టార్ట్. వాటర్ కూడా ఉంచద్దు, వాటర్ మొత్తం అయిపోయినా చెప్పాలి. అయిపోయిందా నేను ఇదే ఫాస్ట్ తింటుందని నేను అనుకుంటారా? అమ్మా నీకు కూడా కొంచెం డిఫరెన్స్ అంతే. గెలిచింది నిజంగా గెలిచింది అసలు. అరే ఎంత కూడా గెలిచేటట్టున్నది అసలు అట్టే మిగిలిన అట్టే కొడుకు మింగింది కోడిగుడ్డు మింగిన నువ్వు నవ్వలేదు. నేను నవ్వేసరికి లేట్ అయిపోయింది. నెక్స్ట్ థమ్స్ అప్ బావా కొంచెం కొంచెం ఇది అనుకోవాలి, ఎందుకంటే అతి గులాబ్ జామున్ అవి ఉంటాయి కదా ఇలాంతా మళ్ళీ ఇంట్లో పోతుంది. నెక్స్ట్ వెంటనే కూల్ డ్రింక్. వెంటనే కూల్ డ్రింక్ అంటే నీ ఇష్టమా? నీ ఇష్టం అనుకో, నువ్వే తీసినాక నేనెందుకు ఇక్కడ కూర్చోండి, నాకు అద్దెంట్ అయిపోగా. సరదా సరదా ఉంటుందని మీరు రమ్మన్నాం బావా. నెక్స్ట్ ఇదే అంటే సేమ్ అది ఇప్పుడు కూడా తాగులకి అంతే ఏం లేదు, ఎందుకంటే మీరు ఇట్లా పెట్టి ఇట్లా తాగితే కథం ఫ్యూచర్లకే అంత స్టార్టర్లు ఏమన్నా ఇంకా మంత్ ఓపెన్ చేస్తాను, మరి నేను ఓపెన్ చేద్దాం, నేను ఓపెన్ చేస్తాను. మూత తిప్పుకున్నాను పెట్టులి, మాకు ఆగుతలేదు ప్రాణం అని తెలిసింది. మనం దాన్ని పెట్టి టైట్ చేయి. ఎందుకు అంటే ఇప్పుకొని తాగాలి, అదే అదే గట్టిగా అగో మాకు లూజ్ పెట్టింది గట్టిగా గట్టిగా సీలేమంటావా గట్టిగా. ఓకే అదిరా ఒకసారి నీరా. అమ్మా ఓకే ఉన్నది. ఏం చేయాలి అసలు వాస్తవానికి సీతో సహా ఇప్పి తాగితే మంచిగా ఉంది, కానీ మీకు ఉట్టిగానే ఇప్పొస్తుంది నేను గట్టిగా. అప్పుడప్పుడు నువ్వు ఏది ఇప్పరాక నాకే ఇవ్వమంటావు కదా అట్లా అనుకున్నా కానీ. అవును ఓకే అంటే పక్కకి హస్బెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఖాళీ ఉంచద్దు అనిపిస్తుంది. అందుకే ఈ మూత తీసియవా, ఇది తీసియవా, గది తీసియవా, ఇది ఈడబెట్టవా, గది అందుతలేదు సజమైంది తీయవా. అంటే ఇంత పనులు నాకు ఎట్లా చెప్తానో ఇప్పుడు షార్ట్ కట్లు అందరికి అర్థమవుతుంది కానీ. మరి ఐటమ్ అందే ఎట్లాగో. ఓకే లాస్ట్ థమ్స్ అప్ మొత్తం 5 ఇట్లా 4 నువ్వు గెలిచినావు, 3 గెలిచిన నేను ఒకటి చెల్లె కూడా గెలిచింది. ఇప్పుడు మరి 2తోని కొంచెం దగ్గరికి చిన్న తేడాతో ఓడిపోతుందో పెద్ద తేడాతో ఓడిపోతుందో చూద్దాము. 1 2 3 టిఫిన్ చెల్లె ఇప్పలే చూడు ఇప్పలే ఇప్పుడు తోడిపోయాడు. అంటే నేను చూడద్దా ఏంటి ఈరోజు ఫస్ట్ ఫన్ కనిపిస్తుంది. 1 2 3 స్టార్ట్. అయిపోయింది 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 అమ్మయ్య. అని దీన్ని బేగుతాను మొత్తం వచ్చి బయటకి వచ్చి కక్కే రాయితా. అసలు కూల్ డ్రింక్ లా పోయినసారి ఈ మూతిలో తాగమంటే గుట్కలు వేసే లోపల రివర్స్ వచ్చింది. ఈసారి అట్లా చేయలేదు. అసలు ఎందుకన్నా అంటే నువ్వు గాలి వదిలిపెట్టలేదు రైట్ పట్టుకుని తాగుతావు కదా, వర్షం చేసేంత గాలి కూడా కొట్టి మరి ఇట్లా అన్నట్టున్నది, అందుకనే తాగలిగింది. అసలు నేను ఇట్లనే తొందరగా అయిపోదు అనుకున్నా, అరే ఇట్లా తీసింది అది అయిపోదు కదా అనుకున్నా, తీసినది లెక్క అయింది. అవును విన్నర్ విన్నర్ సక్సెస్ఫుల్ గా 4-1 తేడాతో గెలిచింది లాస్ట్ కి. ఆ ఒకటి కూడా నేను గెలిస్తే మొత్తం భారీ తేడాతో గెలుపుండేది. కాబట్టి నిజంగా మస్తు ఫన్ గా జరిగింది. ఈ రోజు అయితే వెరైటీగా అనిపించింది. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఆగి తినడం, కొంచెం చిన్న గ్యాప్ అయినా కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంకోసారి గ్యాప్ లేకుండా చూసుకోవాలి. మా మర్దల మీద గెలుసుడు నాకు మస్తు మంచి అనిపించింది. మా ఆడపడుచు పేరు మమతనే, మా మర్దల పేరు కూడా మమతనే, అట్లా కొంచెం ఎక్కువ కనెక్ట్ అయింది మా మర్దలు. అట్లా ఇక ఈ తిండి పోటీలో నీకు గెలిచి నాకు మస్తు ఆనందం అనిపించింది. ఈ మధ్య నేను గెలుస్తాను కదా, ఫస్ట్ చెట్లు నాటడం మర్చిపోవద్దు, చెట్లు నాటి మర్చిపోవద్దు. పోయినసారి నేను నిమ్మ చెట్టు నాటినా, తప్పది మళ్ళా
ఈ 10-15 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉన్నది. అసలు ఇక వర్షం ఏదైనా పని ఉంటే వర్షంలో బయటికి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక చెట్లు కూడా ఎట్లా వర్షంలో పెట్టాలి కాబట్టి వర్షంలో మమతతో చెట్లు నాటిద్దాం ఇక పనిష్మెంట్. ఇవి కనకాంబరాల మొక్కలు. మా అత్తమ్మ అక్కడ ఏం చెట్లు ఉన్నాయి ఇక్కడికి ఇట్లా అన్ని మొక్కలు చేసి పంపిస్తూ ఉంటారు పెట్టమని చెప్పేసి. ఈ కనకాంబరాల చెట్లు ఇప్పుడు పెట్టాలి మమత. ఇక చూడండి రోజు పువ్వులు ఒక్క చెట్టుకి ఎన్ని పూసినాయో. ఇక వర్షం పడ్డప్పుడైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది. పెట్టరా నన్ను ముచ్చట్లు తింటాను ఏంద్రా నువ్వు. ఇంకొకసారి తిండి పోటీలా ఇట్లాంటి పనిష్మెంట్ ఉంటే విలువకులు నన్ను. అబ్బా గెలిపైతే ఓకే, పనిష్మెంట్ అయితే అంతట. తిండి పోటీ కదా, ఫ్రీ బస్సు, ఇంత తినిపోవచ్చు కదా అనుకుంటే సడన్ గా చెప్తారా అక్క ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ముందు చెప్తే నేను అక్కనే చెప్తాను కదా. ఫోన్ రాంగి అడికెళ్ళంటే నాకు ఇంకా పనులు చెప్తుకోవచ్చు. మరి నీ చేతితో పెడతాను మంచి కనకాంబరాలు అయ్యి జడలో పెట్టుకోవాలి. నేనే పెట్టుకుంటా వచ్చినప్పుడు. అమ్మా ఇది తవ్వరాదు తవ్వుడా ఇక పనిష్మెంట్. ఇక నువ్వు నాకు ఇచ్చినట్టయితే నీకు ఇచ్చినట్టు ఏమవుతుంది తవ్వుతే. పోయినసారి నేను తమ్మిన నిమ్మ చెట్టు పెట్టినా దానికి రోజు నీళ్ళు కూడా నేనే పోయాల్సి వస్తుంది. పెట్టిన వాళ్ళే నీళ్ళు వేయాలి కాదు. ఇప్పుడు మరి నువ్వు అక్కడి నుంచి వస్తావు రోజు నీళ్ళు వేయడానికి. ఎందుకంటే నీళ్ళు ఇట్లా నుంచి వెళ్ళిపోతాయి కదా. తినిపిచ్చిళ్ళు తినరిగేదాకా చెట్లు పెట్టించిళ్ళు ఇగే ఉన్నది. అట్లా కాదురా. మరి ఇప్పుడు నెక్స్ట్ తమ్ముడు మరదలు చేస్తే మరదలు ఏం చెప్తాను నేను చేయద్దా చేసుడే అంతే పనిష్మెంట్. ఇది కూడా సరదా తీసుకున్నాం. కాకపోతే సరదా కాస్త పని కూడా అయిపోతా ఉన్నది. ఇదండి ఇట్లా సరదా తిండి పట్టులు పెట్టుకుంటా ఉన్నాం. ఇంతవరకు ఎంజాయ్ చేసిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మాట్లాడి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.